అందరికీ నమస్కారం. పత్రిజీ సేవాదల్ ధ్యాన మహాయజ్ఞం ప్రత్యేక కార్యక్రమానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈ కార్యక్రమంలో ఈ రోజు మనతో పాటు ఉన్నారు కర్నూలు నివాసి సీనియర్ పిరమిడ్ మాస్టర్ శాంతి గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే మేడం. మేడం ముందుగా మీ పరిచయం. నా పేరు శాంతి, మాది కర్నూలు. నేను 2020లో ధ్యానానికి వచ్చినాను. అంతకుముందు ఎన్నోసార్లు ధ్యాన పరిచయం తీసుకున్నాను. ఎప్పుడు సరిగ్గా చేసేదాన్ని కాదు, బ్యాక్ పెయిన్ అని, ఆరోగ్య సమస్యల వల్ల. తర్వాత ఎప్పుడు కొద్ది రోజులు పాటించేదాన్ని, మళ్ళీ బ్యాక్ పెయిన్ వచ్చి ఆగిపోయేదాన్ని, మానేసేదాన్ని. అలా 10 years అయిపోయింది. మా చెల్లెలే పరిచయం ఎక్కువ చేశారు. ఇంకా నీ కర్మలు తెగలేదులే, నువ్వు రాలేవు ధ్యానానికి, ఇప్పుడే నీ కర్మ ఎప్పుడు తెగితే అప్పుడు వస్తావు అని చెప్తా ఉండేది. అట్లా ఇంకా 2020లో నేనేం చేశాను, మాకు ఇంట్లో బయటికి పంపిరు, ఇంట్లోనే ఉండు చాలు, వంట చేసి చాలు, బయటికి వద్దు ఏమొద్దు అని చెప్తారు. సరే 2020లో ఏమైంది, సెల్లులోనే మీకు ధ్యానం నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉందా, మేము నేర్పిస్తాం అని వచ్చినాయి. ఇంకా నాకు ఆనందమే. ఇంకా సరే నేను అప్పుడు మన నెంబర్ ఇవ్వడం అవి ఉంటాయి కదా, ఫార్మాలిటీస్ అన్ని ఫిల్ చేసేసి నేను కూడా మెడిటేషన్ కు ఇంట్లోనే చేసుకునేదాన్ని. తర్వాత ఎవరు ఎలా వచ్చింది మీకు యూట్యూబ్ లో? అలా యూట్యూబ్ లో వచ్చిందో మరి వాట్సాప్ లో వచ్చిందా మేడం. ఓకే, అలా మీకు ధ్యాన పరిచయం చేసుకున్నాను. ఇంకా ఇంట్లోనే కూర్చొని చేసుకుంటా అంటే నాకు బాడీ సహకరించకుండా ఉండేది. నేను ఒక ½ hour కన్నా కూర్చునేదాన్ని కాదు. కనీసం సీరియల్స్ కానీ ఎప్పుడెప్పుడు అడ్వర్టైజ్మెంట్స్ వస్తే లేసిపోయి ఇంట్లో వర్క్ చేసుకొని మళ్ళీ కూర్చొని చూసేదాన్ని. అలా చేసేదాన్ని, అంత కూర్చోలేకపోయేదాన్ని, బెండ్ కాలేకపోయేదాన్ని. అట్లా ఉంటే నేను ఇంకా మెడిటేషన్ చేస్తా ఉంటే పూర్తిగా నేను చేయలేకపోతా ఉంటే గంట సమయం బాలకృష్ణ సార్ది ఇన్నర్ జర్నీలో కూడా పార్టిసిపేట్ చేసినాను. ఇంకా ఏం చేశాను, పడుకొని నేర్చుకున్నాను నేను ధ్యానం చేయడం. నేర్చుకొని ఇప్పుడు నేను 1-2 గంటల వరకు కూర్చోగలను. బెండ్ అవ్వడం, ఇంట్లో పనులన్నీ చేసుకోవడం అన్నీ చేసేదాన్ని. లేకపోతే నేను తిన్న ప్లేట్ కానీ కింద పెట్టేదాన్ని కాదు, వంగి ఎక్కడో చోట పైన పెట్టేదాన్ని. అలా ఉండేది. ఇప్పుడు నాకు హెల్త్ బాగా అయింది. ఇట్లా కనీసం మెడిటేషన్లో ఇట్లా వేళ్ళల్లో వేళ్ళు వేసుకొని కూర్చోలేను, ఇవన్నీ పెయిన్స్ ఉండేవి నాకు. సెల్లు కూడా ఇట్లా పట్టుకోలేను, ఏం కర్మ చేసుకున్నానో ఏమో అని ఎప్పుడు ఫీల్ అయ్యేదాన్ని. ఇప్పుడు ఏం లేదు, అన్నీ పోయినాయి. ఎంతసేపు అయినా సెల్లు పట్టుకోగలను, అన్నీ చేసుకోగలను. హ్యాపీగా ఉంది. సో ధ్యానంలో మీరు పొందిన అనుభవం ఏంటి? తర్వాత ఇంట్లో అనేవాళ్ళు కాదు. సరే నేను భగవద్గీతలో ప్రకారమే పోయేదాన్ని ధ్యానానికి. నాకు ఎవరిది పేరు వద్దు, భగవద్గీత ధ్యానమే నేను నేర్చుకుంటాను అని అనుకునేదాన్ని. ఎవరు అడిగినా అదే చెప్పేదాన్ని. ఎవరు నేర్పించేవాళ్ళు కాదు కాబట్టి ఇక్కడికి వచ్చేదాన్ని. లాస్ట్కి ఏమైంది, ఇంకా ఇక్కడికి వచ్చి వింటే పత్రి సార్ అంతా భగవద్గీత మీదనే చెప్తున్నారు. సరే నేను వచ్చింది కరెక్టే, సార్ అంతా భగవద్గీత గురించే చెప్తున్నారు, మిగతా మాస్టర్స్ గురించి. భగవద్గీత ధ్యానమే కావాలని వెతుకుతా ఉన్నా. అప్పుడు పత్రి సార్ చెప్పేది కూడా భగవద్గీతనే. అన్ని ధ్యాన జగత్ అవి ఇవి చూస్తే కూడా అన్ని పత్రి సార్ ఇవే మాటలే ఉన్నాయి, భగవద్గీత మాటలే. పరిపూర్ణానంద స్వామి గారు వచ్చి మాకు ధ్యానం నేర్పిస్తామన్నారు కానీ ఎన్ని ఏళ్ళైనా రాకుంటున్నారు సార్. జ్ఞానం విన్నాము, లలిత సహస్రనామాలు, భగవద్గీత సార్ అని చెప్పినటువంటి వింటా ఉన్నాము. ఇక్కడికి వచ్చి చూస్తే ఇదే భగవద్గీతనే ఉంది. నాకు చాలా ఇదే ఫాలో అయినాను. క్యూర్ అయినాయి. నాకు ఇప్పుడు చాలా ఎప్పుడు లైట్ బాడీ అయిపోతుంది మేడం, వెంటనే పైకి వెళ్ళిపోతాను. కానీ నాకేం కనిపించదు, కానీ ఎప్పుడు లైట్ బాడీ కావడము, పైన తిరుగుతూ ఉండడము, ఎప్పుడు వాటర్లో తేలినట్లుగా, ఫ్లైట్లో పోయినట్లు, ట్రైన్లో పోయినట్లు, ఎప్పుడు ప్రయాణించినట్లే ఉంటుంది. నేను ధ్యానం ఏదైనా పని వల్ల ధ్యానం చేయకుంటే కూడా, కళ్ళు తెరుచుకొని ఉంటే కూడా నాకు సూక్ష్మ శరీరయానం అయిపోతుంది. సో మరి మీకు కర్నూలులోనే ఉన్న బుద్ధ పిరమిడ్ గురించి. బుద్ధ పిరమిడ్ ఇక్కడ బాగుంది మేడం. క్లాసెస్ అంతా తీసుకుంటారు. ఎవ్రీ సండే, సాటర్డేను, గురువారాలు క్లాసెస్ ఉంటాయి. మొన్ననే మౌన ధ్యానం కూడా జరిగింది. ఆ 3 రోజులు పార్టిసిపేట్ చేసినాను. లోకల్ కాబట్టి మేము రోజు వెళ్తా ఇంటికి, మళ్ళా మార్నింగ్ అటెండ్ అయ్యేవాళ్ళం క్లాసెస్. చాలా బాగునింది. అది క్లాస్ చెప్పే ముందర ధ్యానము, చెప్పిన తర్వాత ధ్యానము వల్ల చాలా బాగునింది. ఎప్పుడు అట్లా ఫాలో కాలేదు, చాలా బాగునింది. అది కళ్ళు తెరచనికి కూడా రాకుండా ఉన్నంత గమ్మేసి కన్రెప్పలు అతికించినట్లు ఉన్నింది మేడం, అంతా ఉన్నింది. తర్వాత ఇన్నర్ జర్నీలో ఉన్నప్పుడు కానీ
కళ్ళు మూసుకొని ఉంటే అదొక మ్యూజిక్, వీణతో మ్యూజిక్ పెట్టినట్లు, మంచి స్మెల్స్ వచ్చినట్లు, ఇవన్నీ అనుభవాలు. కాంతి సొరంగం లేకపోతా పోతా 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 పెద్ద కాంతి ఓపెన్ అయినట్లు అట్లా 4-5 సార్లు వచ్చింది. సో ఈ అనుభవాలన్నీ మీరు పొందుతూ ఉన్నారనమాట. సో ధ్యాన జగత్ మ్యాగజైన్ చదివినారా మేడం, దాని గురించి? ధ్యాన జగత్ అస్సలు చాలా చాలా అంటే అంత బాగుంది. ఫస్ట్ లో నేను ధ్యానానికి వచ్చినప్పుడు మా చెల్లెలింట్లో ధ్యాన జగత్ చూస్తే అన్ని అనుభవాలే దాని నిండా. అప్పుడంత ఇష్టపడేదాన్ని కాదు. ఇప్పుడు అది చదవంగా దానిలో ఎంత జ్ఞానం ఉంది. ఎన్నో పుస్తకాలు చదవాల్సిన పనిలా అదొక్క పుస్తకం చదివితేనే అన్ని పుస్తకాల జ్ఞానం అందుతుంది. పత్రి సార్ గురించి చెప్పండి. ఒక్కసారి లాస్ట్ టైం సార్ వచ్చినప్పుడు కర్నూలులో జగన్నాథ గట్టుకు వచ్చారు. అక్కడికి రమ్మని మమ్మల్ని ఇన్వైట్ చేశారు. వెళ్ళాము. అక్కడ సార్ టీవీ చూస్తా పడుకొని ఉన్నారు. అందరం కూర్చొని ఒక 10 నిమిషాలు పాదసేవ చేశాము. అసలు తెలియదు, మామూలుగా మగవాళ్ళని ఎవరు ముట్టుకోము కదా. అదే ఫస్ట్ టైం సార్ దగ్గరకు వచ్చి సేవ చేసే భాగ్యం కలిగింది. గురువుకి పాదసేవ చేసుకున్నారు. గురువు పాదసేవ చేసే భాగ్యం కలిగింది. అదే లాస్ట్, ఇంకా ఫస్ట్ లాస్ట్ అదే నాకు సార్ని చూడడం. తర్వాత కడతాల్లో ఒక్కసారి వచ్చాను. సార్ ఉన్నప్పుడు కడతాలకు వచ్చాను, ధ్యాన మహాయజ్ఞానికి, మహిళా ధ్యాన మహాయజ్ఞానికి వచ్చాను. అక్కడ కూడా బాగా అనిపించింది. అసలు నాకు బాగా మోకాళ్ళ నొప్పులు కూడా ఉండేవి. అయినా కూడా మామూలుగానే ఏమీ లేకుండానే కిందని మామూలుగా అక్కడ ఉండి 4 days ధ్యానం చేయడము, అన్నిట్లో ఫుడ్ తీసుకోవడము, అవన్నీ కడతాలకు పోయి వచ్చిన తర్వాత బాగుంది. సో పత్రి సార్ నుండి ఏం నేర్చుకో? అన్ని యాక్సెప్ట్ చేసేది తెలుసుకున్నాం. ప్రతి ఒక్కటి ఏదైనా మంచి కానీ చెడు కానీ ఏదైనా యాక్సెప్ట్ చెయ్యాలి అనేది తెలుసుకున్నాము. ఒకరిని అదే 18 ప్రిన్సిపల్స్ ఉంటాయి కదా, ఆదర్శ సూత్రాల్లో కూడా బాగా చెయ్యకూడదు. వాళ్ళ మెయిన్ గా కాన్సెప్ట్ గాసిప్స్ చెయ్యకూడదు, వాళ్ళు ఉన్నప్పుడే మాట్లాడాలి, వెనకాల మాట్లాడకూడదు అనేది బాగా నచ్చినాయి ఆదర్శ సూత్రాలు కూడా. కానీ పాటించడం చాలా కష్టం, ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. సో మరి ఇలా మీరు అన్నిట్లో పార్టిసిపేట్ చేస్తూ వస్తున్నారు కదా, మరి జగన్నాథ గట్టులో కూడా యజ్ఞం జరుగుతుంది అని మీకు తెలిసింది. మీకు అతి దగ్గరలో యజ్ఞం రాబోతుంది, దాని గురించి చెప్పండి. మేము ఒకసారి, మా మేనత్త ఉంది బెంగళూరులో, ఆమె పేరు చెప్పి అక్కడ బుద్ధ పౌర్ణమి వేడుకలకి అటెండ్ కావాలి, సమ్మర్ కాబట్టి బెంగళూరు చల్లగా ఉంటది, బాగుంటది అని అనుకున్నాము. కానీ మాకు ఆ అవకాశం లేకుండా మాకు ఇక్కడికి కర్నూలుకే వచ్చేసింది. చాలా ఆనందం అది. ఎప్పుడు కావాలంటే అప్పుడు అందరినీ మనం ఇన్వైట్ చేయొచ్చు, అన్ని ఊర్ల వాళ్ళని, అన్ని ప్లేస్ల నుంచి రమ్మని, ఇక్కడ ఎంజాయ్ చేయాలని ఎదురు చూస్తున్నాం ఎప్పుడా అని. ఎంతమంది వస్తారనుకుంటున్నారు? 10,000 దాకా రావచ్చని అనుకుంటున్నాం మేడం. అంటే మీరు అంత గట్టిగా ప్రచారం చేస్తున్నారు అనమాట మీరు అందరూ. అవును మేడం. చాలా మందికి డౌట్ ఉంటది కదా మేడం, వస్తున్నారు అంటే అకామిడేషన్ బాగుంటుందా, ఎలా ఉంటుంది, గట్టు మీద కదా అని. అన్ని బాగున్నాయి మేడం? అకామిడేషన్ అంతా చేస్తున్నారు మేడం, అకామిడేషన్ బాగా ఇస్తున్నారు. 2 months నుంచి మేడమ్స్ అంతా తిరుగుతున్నారు. ఈ ప్రచారంలో భాగంగా అందరినీ ఇన్వైట్ చేయడానికి అన్ని ఊర్లకు తిరుగుతున్నారు. సో అన్ని వసతి సౌకర్యాలు ఉంటాయి, ఎలాంటి ప్రాబ్లం ఏమీ ఉండదు, రావచ్చు. మన హౌస్ గానీ వెల్కమ్, ఎవరు వచ్చినా మనం వాళ్ళకు అన్ని ఫెసిలిటీస్ ఇవ్వడానికి. సో మీరు ఎవరైనా వచ్చినా కూడా కర్నూలు పిరమిడ్ మాస్టర్స్ కూడా అకామిడేషన్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. బాగుంది మేడం. మరి మీరు ఇంకేం చెప్పాలనుకుంటున్నారు? మేము పిఎంసి, నేను ధ్యానంలోకి రాకముందే ఈ పిఎంసి షేర్స్ ఇచ్చినారు మేడం ఫస్ట్. ఆ షేర్స్ కి మేము రాకుండా నా చెల్లెలు ఉండింది కదా, తన ద్వారా నాది నా చెల్లెల్ది అంతా మేమే పే చేసింటాం మేడం. కూడా మీరు సపోర్ట్ చేశారు? ఏం మెడిటేషన్ లో లేను, అయినా కూడా తను మంచిది ఇవ్వాలా అని చెప్తే చేసింటిమి. అది మాకు ఇప్పుడు ఒక ఆనందం అనమాట. ఈ పిఎంసి ఇప్పుడు ఛానల్ వచ్చింది, అప్పుడు మనకి ఏం తెలియకుండా కూడా మనం సపోర్ట్ చేసినాం కదా అని. అయితే తర్వాత పిఎంసి ఛానల్ చూడడం మొదలైన తర్వాత సత్యదర్శనం అయితే చాలా ఇష్టం నాకు. ఎంతో జ్ఞానం బాగా తెలుస్తుంది. ఆ సత్యదర్శనం చాలా రోజులు వింటా ఉంటిని. ఆ తర్వాత ఇంకొక ముఖ్యమైన పాయింట్, నేను ధ్యానానికి వచ్చిన కొత్తల్లో పౌర్ణమి ధ్యానం అని సెల్లులో వచ్చేది కదా, రజిత మేడం మీరే, ఎంత అంటే ఆ వెన్న పూసినట్లు ఉంటది ధ్యానం చేస్తంటే, ఆ గొంతు ఎంతంటే అంత చెప్పనీకి రానంత. అది కూడా ఒక పాయింట్, ఇష్టం. ఇంకా పౌర్ణమి ధ్యానం చేయాలంటే మీ టోన్ పెట్టుకొని, అంత ఇష్టం నాకు. ఎందుకంటే ఇంట్లో నుంచి బయట పంపిరు కదా మేడం, ఇంట్లోనే మేము సాధన చేసుకోవాలి.
అంటే చూడండి, పత్రి సార్ వచ్చి భూమి మీదకి ఆ మహానుభావుడు జన్మ తీసుకొని వచ్చి అసలు ఇంటి గుమ్మం దాటి బయటికి రాని వాళ్ళందరూ కూడా ఇంట్లో ఉండి ధ్యానం చేసుకుంటూ వాళ్ళ సమస్యలు వాళ్ళు పరిష్కరించుకుంటూ ఈరోజు వీలైతే బయటకు వచ్చి ఎంతో అద్భుతంగా వాళ్ళు నేర్చుకున్నది పంచుతున్నారు అంటే ఇంత అద్భుతంగా మనందరినీ తీర్చిదిద్దిన ఆ గురువుకు మనం ఎంత చెప్పినా తక్కువే. తక్కువే మేడం. ఆ తర్వాత ఇప్పుడు లైఫ్‌లో గాని ప్రాబ్లమ్స్ ఉన్నా లేకపోయినా అదొక స్థిరంగా నిలబడగల శక్తి వచ్చింది. ధ్యానం ద్వారా. ధ్యానం ద్వారానే. నిశ్చల ఎంత స్థితి. నిశ్చల ఈ ధ్యానం తెలుసుకున్న తర్వాతనే ఎంత పెద్ద కష్టం వచ్చినా ఏమీ అనిపించలేదు. సో మరి అందరూ ధ్యానం నేర్చుకోవాలి అంటే మీరు ఏం చెప్తారు? నేను స్కూల్స్‌కి వెళ్లి గూడా ఇంట్లో తెలియకుండా సార్ వెళ్ళిన తర్వాత ఎలిమెంటరీ ఇది గవర్నమెంట్ స్కూల్స్‌కి శ్రావణ మాసంలో పెళ్లిళ్ళ మాసం మేడమ్స్ అంతా అబ్సెంట్‌లో ఉంటారు. నేను ప్రిన్సిపల్ సార్‌ని అడిగి వెళ్ళి స్కూల్‌లోకి వెళ్ళి చిన్న పిల్లలకంతా అన్ని క్లాసులకి వెళ్ళి రోజు 2 అవర్స్ 2, 3 క్లాసెస్ తీసుకొని ధ్యానం చెప్పి వాళ్ళకి ధ్యాన పరిచయం చేసి ధ్యానం చెప్పించి వస్తుంటే నాకు ప్రిన్సిపల్ సార్ కూడా బాగా సహకరించారు. నేను ఎప్పుడు పోయినా వచ్చి రమ్మని పిలిచి ధ్యానం చెప్పేదాన్ని. అందరికీ ధ్యాన పరిచయం చుట్టుపక్కల స్కూల్స్ అంతా చెప్పినాను. తర్వాత ఏ ఊరికి పోయినా బస్సులో కానీ పక్కన వాళ్ళకి ధ్యానం చెప్తుంటే వాళ్ళు కూడా చాలా ఇష్టపడ్డారు. నాకు పెళ్లికి వెళ్ళి లగేజ్ అంతా దండిగుంటే నేను దిగితే వాళ్ళే అందించినారు నాకు. ఇంకా మాకు కూడా మంచిగా చేసినావమ్మా, బాగా చెప్పినావని. సో ధ్యానానికి ముందు మీరు, ధ్యానం తర్వాత మీరు అంటే మీరు ఏం చెప్తారు? ధ్యానం తర్వాత అంటే అప్పుడు చాలా దుఃఖం ఉండేది. అంటే అంత ధ్యానానికి ముందు. సంతోషమే ఎక్కువ అన్ని ఏ పరిస్థితులు సంతోషమైన పరిస్థితి కానీ ఒక చిన్న ఏదైనా ఇన్సిడెంట్ జరిగినా రోజులు ఏడ్చేదాన్ని. ఎవ్వరు ఒక్క మాట అన్నా అనిపించుకోకూడదని. నాది తప్పులు ఉన్నా లేకపోయినా ఇంకా నాకు దుఃఖం అనమాట. ఎప్పుడు ఏడ్చేదాన్ని. ఏడుపు మొదలు పెట్టినానంటే ఆగేది కాదు. ఇప్పుడు ఊరికే 1 డ్రాప్ 2 డ్రాప్స్ తో ఆగిపోతుంది. అది మీలో మార్పు ఆ అంటారు. ఆ తర్వాత కొంచెం మాట్లాడడం కూడా నేర్చుకున్నాను. ఎవరితో ఏం మాట్లాడేటోళ్ళం కాదు. ఇంట్లో చాలా స్ట్రిక్ట్ చిన్నప్పటి నుంచి. ఓకే. ఏం మాట్లాడకూడదు. ఇప్పుడు ఏం చక్కగా చేయకూడదు. క్లాసులు చెప్తున్నారు. క్లాసులు చెప్తున్నాను. సో పత్రి సార్ భగవద్గీత చదివారు మేడం? ఆ, చదివాను. ఏమైనా ఇష్టమైన శ్లోకం ఉందా భగవద్గీతలో? ఉద్ధరేణాత్మానాత్మానమాసాదేతని. అది దాని వల్లనే మేడం ఎక్కువ రావడం. ఇంకంతే బాగా అర్థమైపోయింది కదా, ఇంట్లో ఎవరు ఉద్ధరించరు, మన ఆత్మని మనమే ఉద్ధరించుకోవాలి. మనం ఎప్పుడు ప్రతి ఒక్కరు అనేది అదే కదా, ధ్యానం అంటే మాకు టైం లేదు, మాకు టైం ఉండదు, చెయ్యలేము అని. అది కాదు, ఇది ఎర్లీగానే మనసుంటే లేచి మార్గం ఉంటది. ఎట్లాంటి పరిస్థితుల్లో అయినా ధ్యానం చేసుకోవచ్చు అని నేర్చుకున్నారు. నేను పొద్దున్నే లేసేది అలవాటు నాకు బాగా. ఏముంది ఊరికే కళ్ళు మూసుకొని కూర్చుంటే అయిపోయా. నిద్రపోవచ్చు కదా 5కే లేసినామంటే. అస్సలు అట్లా మొదలు పెట్టినాను. అసలు ఎంత ఎరుకనే, నిద్ర అనేదే రాదు. కానీ అదొక ఆనందం చాలా బాగుంటుంది. ఆ రుచి చూస్తే వదలం ఎవరము. బాగుంది మేడం. మరి చివరిగా జగన్నాథ గట్టులో జరగబోయే ఆ అద్భుతమైన పండుగ కోసం మీ నుండి ఒక్కసారి ఇన్విటేషన్. బుద్ధ పౌర్ణమి వేడుకలు మే 1, ఏప్రిల్ 30 జరుగుతున్నాయి. కాబట్టి మాస్టర్స్ అందరూ రావాలి, అందరూ పాల్గొని ఈ ప్రోగ్రామ్ని జయప్రదం చేయాలని కోరుకుంటున్నాను. చాలా బాగుంటుంది. ధ్యానం తెలియనోళ్ళు ధ్యాన పరిచయం తీసుకోవచ్చు. ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయొచ్చు. ఓకే, థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ మేడం. మరి ఎంతో అద్భుతంగా మీ యొక్క ధ్యాన పరిచయాన్ని, ముఖ్యంగా ఎలాంటి పరిస్థితుల్లో అయినా మనం ధ్యానం చేసుకొని మన సమస్యలను మనమే పరిష్కరించుకోవచ్చు అని ధ్యానం ద్వారా అని ఎంతో చక్కగా తెలియజేశారు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. సో విన్నారు కదండి, మరి మేడం ఎంతో అద్భుతంగా ధ్యాన పరిచయాన్ని ఎంతో చక్కగా తెలియజేస్తూ, మరి ఇలాంటి కార్యక్రమాల్లో మనం పార్టిసిపేట్ చేయడం వల్ల మనని మనం ఉద్ధరించుకోవడమే కాకుండా మనం ఎంతో నేర్చుకునే అవకాశం కూడా ఉంటుంది అని ఎంతో చక్కగా తెలియజేశారు. మరొక కార్యక్రమంలో మరొక అతిథితో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి PMC ప్రతిక్షణం సత్యదర్శనం. థ్యాంక్ యూ సో మచ్.